హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? సైక్లోఫాస్ఫమైడ్. ఇట్ ఈస్ అన్ ఆల్కలైటింగ్ ఏజెంట్ derived from నైట్రోజన్ మస్టర్డ్. 25 mg 50 mg టాబ్లెట్స్ లాగా ఐవి ఇంజెక్షన్ లాగా కూడా అవైలబుల్లో ఉంటుంది. రికమెండెడ్ డోస్ వచ్చి సేమ్ అజాథయోప్రిన్ లాగే 1 to 3 mg పర్ కేజీ పర్ డే. దీనికి అజాథయోప్రిన్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, సో ఈ రెండు ఒకేసారి చదువుకోండి. It is absorbed well from gut and has high volume of distribution. It can cross blood-brain barrier, placenta, and even found in breast milk. Reaches peak within 2 hours. High bioavailability of 75%, low plasma protein bound of 20%. T-half వచ్చి 5 to 9 hours. ఈ T-halfని ఎక్కువ చేయడానికి మనం ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ మన సైక్లోఫాస్మైడ్ కూడా సేమ్ అజాథయోప్రిన్ లాగే బయోలాజికల్లీ ఇన్యాక్టివ్ ప్రోడ్రగ్, మెటబోలైజ్డ్ ఇన్ లివర్ అండ్ ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరిన్. లివర్లో CYP450 అనే ఎంజైమ్ ద్వారా రెండు మెటబోలైట్స్ ఫామ్ అవుతాయి, 4-హైడ్రాక్సీ సైక్లోఫాస్ఫమైడ్, ఆల్డోఫాస్ఫమైడ్. ఈ రెండు ఈజీగా సెల్ లోపలికి ఎంటర్ అయ్యి సెల్ లోపల దాని యొక్క యాక్టివ్ మెటబోలైట్గా కన్వర్ట్ అవుతాయి. రెండు యాక్టివ్ మెటబోలైట్స్ ఫాస్ఫోరమైడ్ మస్టర్డ్, యాక్రోలిన్. యాక్రోలిన్ అనేది హెమరేజిక్ సిస్టైటిస్కి కాజేటివ్ కల్ప్రిట్ అనమాట. ఇదొక యూరోటాక్సిక్ మెటబోలైట్, ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరిన్. యాక్రోలిన్ సెల్ లోపల ఫామ్ అయింది, కాస్త బయటికి వెళ్ళి బ్లడ్ ద్వారా యూరిన్ ద్వారా బ్లాడర్ లోపలికి వెళ్తుంది. యూరిన్ మన బ్లాడర్లో కొంచెంసేపు ఉండి ఆ తర్వాతే కదా ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఆ కొంచెంసేపట్లోనే ఇది యూరోథీలియంని ఇరిటేట్ చేసేసి టాక్సిక్ ప్రోడక్ట్ కాబట్టి హెమరేజిక్ సిస్టైటిస్ వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత బ్లాడర్ క్యాన్సర్ వచ్చే కూడా ఛాన్సెస్ ఉంటుంది అనమాట దీనివల్ల, ఈ కల్ప్రిట్ యాక్రోలిన్ వల్ల. ఇది జరగకుండా మనం పేషెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు? సైక్లోఫాస్మైడ్ ఇవ్వక ముందే ఫుల్గా హైడ్రేట్ చేసేస్తే యూరినరీ బ్లాడర్లో యూరిన్ ఎక్కువసేపు ఉండే ఛాన్సెస్ తగ్గుతుంది, వెంటనే ఎలిమినేట్ అయిపోద్ది. యాక్రోలిన్ కూడా ఎలిమినేట్ చేస్తుంది. ఇంకా మెస్నా అని సోడియం మర్కాప్టో ఈథేన్ సల్ఫోనేట్ అని అంటాం. మెస్నా ఇస్తే అది యాక్రోలిన్తో బైండ్ అయ్యి యాక్రోలిన్ని ఇన్యాక్టివ్ చేసేస్తుంది అనమాట, నాన్ టాక్సిక్ చేస్తుంది. సో యాక్రోలిన్ ఎక్కువసేపు ఉన్న బ్లాడర్లో ఏమి ఇరిటేట్ చేయకుండా యూరోథీలియంని ఎలిమినేట్ అయిపోతుంది. ఒకటి వచ్చేసి మెస్నా, ఇంకోటి ఫుల్గా హైడ్రేట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. నెక్స్ట్ మనకు మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎందుకు సైక్లోఫాస్మైడ్ ఇస్తున్నామంటే ఈ ఫాస్ఫోరమైడ్ మస్టర్డ్ కోసమే. ఇది ఫార్మ్ అయ్యాక ఇదొక సైటోటాక్సిక్ మెటబోలైట్ అనమాట. యాక్రోలిన్ వచ్చి యూరోటాక్సిక్, ఫాస్ఫోరమైడ్ మస్టర్డ్ వచ్చి సైటోటాక్సిక్. డిఎన్ఏని ఆల్కలైట్ చేసి ఇట్ విల్ లీడ్ టు డిఎన్ఏ క్రాస్ లింకింగ్ అండ్ అల్టిమేట్లీ లీడింగ్ టు సెల్ డెత్. సెల్ డివిజన్కి పనికి రాకుండా చేసేస్తుంది డిఎన్ఏని. సో సెల్ డెత్కి కారణం అవుతుంది కాబట్టి దీన్ని యాంటీ క్యాన్సర్ డ్రగ్గా కూడా వాడుకోవచ్చు. మన డర్మటాలజీలో ఇమ్యూనో సప్రెషన్ యాక్షన్ కోసం మెయిన్గా వాడతాం. It mainly suppresses the activity of B cell and regulatory T cells. B cells కనుక సప్రెస్ అయిపోతే మనము ఇమ్యూనోబుల్లస్ డిసీజెస్ అన్నిట్లో వాడుకోవచ్చు. ఫెంఫిగస్ వల్గారిస్, బుల్లస్ ఫెంఫిగాయిడ్, సికాట్రిషియల్ ఫెంఫిగాయిడ్. ఇది ఆఫ్ లేబుల్ యూజ్ మాత్రమే. ఒక్కటే ఒక FDA అప్రూవ్డ్ యూజ్ ఏంటి సైక్లోఫాస్ఫమైడ్కి? మైకోసిస్ ఫంగైటిస్. రెస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇక్కడ రాసిన లిస్ట్ అంతా ఆఫ్ లేబుల్ యూజెస్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ లైక్ SLE, స్లీరోడర్మా, డర్మాటోమయోసైటిస్, న్యూట్రోఫిలిక్ డర్మటోసిస్ లైక్ బెక్సెట్స్, పయోడర్మా గ్యాంగ్రినోసమ్, ఎరిథీమా ఎలివేటమ్ డైయూటినమ్, వాస్కులైటిస్ లైక్ HSP, ఈనాక్స్ షాన్లైన్ పర్ప్యూరా, ల్యూకోసైటోక్లాస్టిక్ వాస్కులైటిస్, గ్రాన్యులోమెటోసిస్ విత్ పాలియాంజైటిస్, మైక్రోస్కోపిక్ పాలియాంజైటిస్. మిస్లేనియస్ డిసీజెస్ లైక్ SJS, ఎరిథీమా మల్టిఫార్మే మేజర్, లాంగర్హాన్స్ సెల్ హిస్టియోసైటోసిస్, లైకెన్ మిక్సెడిమెటోసస్. ఈ లిస్ట్ మొత్తం మీరు 1-2 సార్లు చదివితే గుర్తుంటుంది. కాంట్రా ఇండికేషన్స్, అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. ఇది ఒక కేటగిరీ D డ్రగ్, ప్లెజెంటాని క్రాస్ చేస్తుంది, బ్రెస్ట్ మిల్క్లో కూడా ఉంటుంది కాబట్టి అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ ప్రెగ్నెన్సీలో, లాక్టేషన్లో. WBC కౌంట్ కనుక <4K ఉంటే అసలు డ్రగ్ స్టార్ట్ చేయకూడదు, సివియర్ ల్యూకోపీనియా ఉంది కాబట్టి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్, హైపర్ సెన్సిటివిటీ. ఆల్రెడీ చెప్పాను, యాక్రోలిన్ అనే కల్ప్రిట్ వల్ల మనకు హెమరేజిక్ సిస్టైటిస్ రావచ్చు, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే బ్లాడర్ క్యాన్సర్ కూడా రావచ్చు. రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్,
deranged LFTs, RFTs, active infection. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లోఫాస్ఫమైడ్. ఏ డ్రగ్ కైనా మనం అడ్వర్స్ ఎఫెక్ట్స్ లో ఫస్ట్ GI అడ్వర్స్ ఎఫెక్ట్స్ రాస్తాం, నాసియా, వామిటింగ్, డయేరియా. కానీ ఇక్కడ మాత్రం జెనైటో యూరినరీ అడ్వర్స్ ఎఫెక్ట్ రాయాలి. ఇది ఒక గొనాడోటాక్సిక్ అనమాట. సైక్లోఫాస్ఫమైడ్ అనేది టెస్టిస్ ని, ఓవరీస్ ని, గోనట్స్ ని సివియర్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వీటిలో యాక్టివ్లీ డివైడింగ్ స్టెమ్ సెల్స్, అదే జర్మ్ సెల్స్ ఉంటాయి, వాటిని అఫెక్ట్ చేస్తుంది. టెస్టిస్ ని అఫెక్ట్ చేస్తే ఎజూస్పర్మియా, ఓవరీస్ ని అఫెక్ట్ చేస్తే ఫ్రాంక్ ఎమెన్యూరియా రావచ్చు. సో ఫిమేల్ కి సైక్లోఫాస్ఫమైడ్ పెట్టే ముందు ఖచ్చితంగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే పెట్టాలి. ఓవరీస్ లో ప్రైమార్డియల్ ఫాలికల్స్ రిజర్వ్ చాలా తక్కువే ఉంటుంది. అవన్నిటిని ఇది ఎఫెక్ట్ చేసేసిందంటే ఆ లేడీ పర్మనెంట్ గా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ కోల్పోతుంది. యూరినరీ టాక్సిసిటీ, యూరోటాక్సిక్ మెటబోలైట్ ఏంటి, యాక్రోలిన్, విచ్ కాసెస్ హెమరేజిక్ సిస్టైటిస్. ట్రీట్మెంట్ ఏంటి, మెస్నా అండ్ హైడ్రేషన్. మెస్నా ఫుల్ ఫామ్ సోడియం మర్కాప్టో ఈథేన్ సల్ఫోనేట్. క్లియర్. జెనైటో యూరినరీ సైడ్ ఎఫెక్ట్, GI సైడ్ ఎఫెక్ట్, హెపటోటాక్సిసిటీ అట్ హై డోసెస్. అజాథయోప్రిన్ లో 4H గుర్తుపెట్టుకోండి అని చెప్పాను, THIని హైలైట్ చేసి మరి సేమ్ ఇక్కడ కూడా 4H వస్తుంది. హెపటోటాక్సిటీ, హెమటోలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ల్యూకోపీనియా, థ్రాంబోసైటోపీనియా, హైపర్ సెన్సిటివిటీ, హెయిర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ అనాజన్ ఎఫ్లూవియం. సేమ్ ఎక్స్ట్రా మనకు వచ్చేది జెనైటో యూరినరీ సైడ్ ఎఫెక్ట్. క్యాన్సర్లో పర్టికులర్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్లాడర్ క్యాన్సర్. మిగిలింది నాన్ హాజ్కిన్స్ లింఫోమా, ల్యూకేమియా, స్క్వామస్ సెల్ కార్సినోమా. గుర్తున్నా గుర్తులేకపోయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్యాన్సర్ ఒకటి బ్లాడర్ క్యాన్సర్. ఇర్రివర్సిబుల్ పిగ్మెంటేషన్ ఆఫ్ స్కిన్, నెయిల్స్, టీత్ ఇవన్నీ కూడా రావచ్చు. సైక్లోఫాస్ఫమైడ్ వల్ల ఇర్రివర్సిబుల్ గా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ సైక్లోఫాస్ఫమైడ్. CBC విత్ డిఫరెన్షియల్ కౌంట్. వైట్ బ్లడ్ సెల్స్ కనుక 4K కన్నా తక్కువ ఉంటే అసలు డ్రగ్ ని స్టార్ట్ చేయకూడదు. నెక్స్ట్ ప్లేట్లెట్ కౌంట్ <1 lakh ఉంటే డ్రగ్ ని ఆపేయాలి. సో దీనికోసం మనం ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయని చెప్పి చూసుకున్నాం. ల్యూకోపీనియా, థ్రాంబోసైటోపీనియా, సేమ్ అదే ఇక్కడ రాశాను. ల్యూకోపీనియా <4K, థ్రాంబోసైటోపీనియా <1K. నెక్స్ట్ యూరిన్ అనాలిసిస్ ఎందుకు చేస్తాం, హెమరేజిక్ సిస్టైటిస్ ఉంటే యూరిన్ అనాలిసిస్ లో RBCs ని మనం చూడొచ్చు. RBCs ఎప్పుడైతే బయటపడుతుందో యూరిన్ అనాలిసిస్ లో అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, బ్లాడర్ లో హెమరేజిక్ సిస్టైటిస్ వచ్చిందేమో చూసుకోవాలి. సో ఈ టెస్ట్లన్నీ ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ చేసుకుంటాం ఫర్ 3 months. నెక్స్ట్ 2 weeks వన్స్ చేసుకుంటాం అనదర్ 3 months. ఆ తర్వాత మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉంటాం సైక్లోఫాస్ఫమైడ్ పెట్టినన్ని రోజులు. నెక్స్ట్ LFTs, RFTs మంత్లీ 3 months చేసుకొని ఆ తర్వాత 4 monthsకి ఒకసారి చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకో ఆల్రెడీ చెప్పాను. ఫిమేల్స్ మోర్ ఎఫెక్ట్ అవుతారు అనమాట మేల్స్తో పోలిస్తే. మేల్స్లో స్పర్మాటోజెన్సిస్, ఏజూస్పర్మియా వచ్చినా రివర్సిబుల్గా ఏదో ఒక రోజు మళ్ళీ స్పమ్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫాలో అప్ 6 monthsకి ఒకసారి ఎందుకు చేస్తాం, క్యాన్సర్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్క్రీనింగ్ చేసుకుంటాం. ఏమేమి చెక్ చేస్తాం, లింఫాడినోపతి, ప్యాప్స్మియర్. ఫిమేల్స్లో అయితే ప్యాప్స్మియర్, ఎలానో మేల్స్లో ప్యాప్స్మియర్ చేసే ఛాన్స్ లేదు. డ్రగ్ ఇంటరాక్షన్స్, సైక్లోఫాస్ఫమైడ్ని తగ్గించే డ్రగ్స్ లిస్ట్ వచ్చి డెక్సా, ప్రెడ్నిసలోన్, ఫెనిటాయిన్, ఆండాన్సెట్రాన్, నెవిరపైన్, రిఫాంపిన్. ఇవన్నీ ఎంజైమ్ ఇండ్యూసర్స్. నెక్స్ట్ సైక్లోఫాస్ఫమైడ్ని పెంచే డ్రగ్స్ లిస్ట్ అల్లోప్యూరినాల్, సేమ్ అజాథయోప్రిన్ లానే. క్లోరాంఫెనికాల్, క్లోర్ప్రోమజైన్, సిప్రోఫ్లాక్ససిన్, ఫ్లూకోనజోల్. ఫ్లూకోనజోల్ ఇస్తే సైక్లోఫాస్ఫమైడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్ విదాన్య.